గతంలో 2-3 సార్లు అనుకున్నప్పటికీ తిరుపతికి సంబంధించిన పాత్రికేయ మిత్రులతోటి కలవాలి, ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయాలనుకున్నప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల అది పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా అందరినీ కలిసే అవకాశం రావడము చాలా సంతోషంగా భావిస్తూ, ఈ అవకాశం నాకు కల్పించిన పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా పాత్రికేయ వృత్తిలో ఉన్న వాళ్లకు ఆ ప్రాంతానికి సంబంధించి లేదంటే ఆ జిల్లాకి సంబంధించిన విషయాలపైన కావచ్చు, రాజకీయాలపైన కావచ్చు, సమస్యలపైన కావచ్చు ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ తిరుపతిలో ఉన్న పాత్రికేయ మిత్రులకు ఇదొక ప్రత్యేకమైన స్థానమని చెప్పాలి. ఎందుకంటే తిరుపతి అనేది ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాదు, రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాలకు కూడా కేంద్రంగా తిరుపతి కేంద్ర బిందువు అవుతోంది. అదేవిధంగా ఈరోజు ప్రతినిత్యము రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా నుండి వచ్చే భక్తుల విషయం కావచ్చు, వెంకటేశ్వర స్వామికి సంబంధించిన కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా విఐపీల తాకిడి కావచ్చు, వాళ్ళకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఇంకా రాజకీయ అంశాలు కావచ్చు, ఈ మధ్య కాలంలో జరుగుతున్న వివాదాలకు సంబంధించి కావచ్చు, వీటన్నింటికీ కేంద్ర బిందువు తిరుపతి. అలాంటి తిరుపతి నుండి పాత్రికేయ వృత్తిలో ఉన్న అందరికీ కూడా ఒక రకంగా ఇది కత్తి మీద సాము లాంటిది. అదేవిధంగా స్వామివారు కల్పించిన ఒక అవకాశంగా కూడా నేను భావిస్తున్నాను. మీ అందరికీ తెలుసు, నా రాజకీయ ప్రస్తావం గురించి కావచ్చు, అదేవిధంగా భారత చైతన్య యువజన పార్టీ ఆవిర్భావం యొక్క ఆశయాలు, లక్ష్యాలు, పార్టీ ఏ విధంగా గత 2 సంవత్సరాల నుండి ముందుకు వెళ్తోందనే విషయం మీ అందరికీ తెలుసు. దశాబ్దాల కాలం నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, అదేవిధంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, ఇప్పుడున్న ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో వీళ్ళ యొక్క పరిపాలనా విధానం కావచ్చు, రాజకీయాలు కావచ్చు, వీళ్ళు చేస్తున్న అరాచకాలు కావచ్చు, దోపిడీ కావచ్చు, వీటన్నింటినీ గమనించిన తర్వాత ఈ రాష్ట్రంలో 80-90% పైగా ఉన్న వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా అన్యాయం జరుగుతోంది, అణచివేతకు గురవుతున్నారు. కేవలం కొన్ని కుటుంబాలు వాళ్ళ యొక్క కోటరీ ఈ రాష్ట్రాన్ని అధికారం పేరు చెప్పి దోపిడీ చేస్తున్నారు, దగా చేస్తున్నారు. రాష్ట్ర సంపదను, వనరులను, భూములను అన్ని రకాలుగా దోపిడీ చేస్తున్నారు. కాబట్టే ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయం కావాలి, ప్రజా రాజకీయం కావాలి, బహుజనులకు అధికారం కావాలి అనే లక్ష్యంతో 2023 జూలై 23వ తేదీన భారత చైతన్య యువజన పార్టీని స్థాపించిన విషయం మీ అందరికీ తెలుసు. పార్టీని స్థాపించినప్పటి నుండి నేటి వరకు ప్రభుత్వం ఏదైనా, గతంలో ఉన్న ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్న ప్రభుత్వం కావచ్చు, ప్రభుత్వాలు తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలపైన రాజీ లేని పోరాటం చేస్తున్న పార్టీ ఏదైనా ఉంది అంటే అది భారత చైతన్య యువజన పార్టీ. రైతులకు అన్యాయం జరిగినా, యువతకు అన్యాయం జరిగినా, లేదా విద్యార్థులకు అన్యాయం జరిగినా, అదేవిధంగా బడుగు బలహీన వర్గాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల విషయంలో జరుగుతున్న అన్యాయాలపైన, అణచివేతపైన పూర్తి స్థాయిలో భారత చైతన్య యువజన పార్టీ పోరాటం చేస్తుందనే విషయము మీ అందరికీ తెలుసు. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు పార్టీ ఏదైతే పోరాటం చేసిందో అదే పోరాటాన్ని ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న అరాచకాలపైన కావచ్చు, ప్రజా వ్యతిరేక విధానాలపైన కావచ్చు పూర్తి స్థాయిలో పోరాటం చేస్తోంది. బీసీవై పార్టీ యొక్క ప్రధాన లక్ష్యము కేవలము ప్రభుత్వం చేస్తున్న, ప్రభుత్వాలు ఏదైతే పాలకులు చేస్తున్న అరాచకాలు, దోపిడీ ఉందో వాటి మీద పోరాటం చేయడంతో పాటు ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగి
రాష్ట్రంలో ఒక అధికారం దిశగా వెళ్ళాలనే సంకల్పంతో ఈరోజు బీసీవై పార్టీ ముందుకెళ్తోంది. పార్టీకి సంబంధించిన నిర్మాణం కూడా 2 రోజుల క్రితం మొదలుపెట్టడం జరిగింది. అన్ని వర్గాలని కలుపుకొని రాబోయే రోజుల్లో ఈ దోపిడీ వర్గాలు ఏవైతే ఉన్నాయో వాటి మినహా మిగిలిన అందరినీ ఏకం చేసి ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయం దిశగా ముందుకెళ్లే దిశలో ఈరోజు ప్రయాణం కొనసాగుతోంది. దానికి సంబంధించి రాష్ట్రంలో ఉన్న ప్రధానంగా మీడియా మిత్రులు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా నా ప్రయాణానికి కావచ్చు, పార్టీ యొక్క సిద్ధాంతాలకు మద్దతు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా ఆశిస్తూ మరొకసారి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతిలో ఈరోజు ఏర్పాటు చేసిన మీట్ ద ప్రెస్ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన తిరుపతి ప్రెస్ క్లబ్ అధ్యక్షులకు, కార్యవర్గ సభ్యులకు, ఈ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు, సన్నిహితులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మామూలుగా గతంలో 2-3 సార్లు అనుకున్నప్పటికీ తిరుపతికి సంబంధించిన పాత్రికేయ మిత్రులతోటి కలవాలి, ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయాలనుకున్నప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల అది పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా అందరినీ కలిసే అవకాశం రావడము చాలా సంతోషంగా భావిస్తూ, ఈ అవకాశం నాకు కల్పించిన పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా పాత్రికేయ వృత్తిలో ఉన్న వాళ్లకు ఆ ప్రాంతానికి సంబంధించి లేదంటే ఆ జిల్లాకి సంబంధించిన విషయాలపైన కావచ్చు, రాజకీయాలపైన కావచ్చు, సమస్యలపైన కావచ్చు ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ తిరుపతిలో ఉన్న పాత్రికేయ మిత్రులకు ఇదొక ప్రత్యేకమైన స్థానమని చెప్పాలి. ఎందుకంటే తిరుపతి అనేది ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాదు, రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాలకు కూడా కేంద్రంగా తిరుపతి కేంద్ర బిందువు అవుతోంది. అదేవిధంగా ఈరోజు ప్రతినిత్యము రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా నుండి వచ్చే భక్తుల విషయం కావచ్చు, వెంకటేశ్వర స్వామికి సంబంధించిన కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా విఐపీల తాకిడి కావచ్చు, వాళ్ళకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఇంకా రాజకీయ అంశాలు కావచ్చు, ఈ మధ్య కాలంలో జరుగుతున్న వివాదాలకు సంబంధించి కావచ్చు, వీటన్నింటికీ కేంద్ర బిందువు తిరుపతి. అలాంటి తిరుపతి నుండి పాత్రికేయ వృత్తిలో ఉన్న అందరికీ కూడా ఒక రకంగా ఇది కత్తి మీద సాము లాంటిది. అదేవిధంగా స్వామివారు కల్పించిన ఒక అవకాశంగా కూడా నేను భావిస్తున్నాను. మీ అందరికీ తెలుసు, నా రాజకీయ ప్రస్తావం గురించి కావచ్చు, అదేవిధంగా భారత చైతన్య యువజన పార్టీ ఆవిర్భావం యొక్క ఆశయాలు, లక్ష్యాలు, పార్టీ ఏ విధంగా గత 2 సంవత్సరాల నుండి ముందుకు వెళ్తోందనే విషయం మీ అందరికీ తెలుసు. దశాబ్దాల కాలం నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, అదేవిధంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, ఇప్పుడున్న ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో వీళ్ళ యొక్క పరిపాలనా విధానం కావచ్చు, రాజకీయాలు కావచ్చు, వీళ్ళు చేస్తున్న అరాచకాలు కావచ్చు, దోపిడీ కావచ్చు, వీటన్నింటినీ గమనించిన తర్వాత ఈ రాష్ట్రంలో 80-90% పైగా ఉన్న వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా అన్యాయం జరుగుతోంది, అణచివేతకు గురవుతున్నారు. కేవలం కొన్ని కుటుంబాలు వాళ్ళ యొక్క కోటరీ ఈ రాష్ట్రాన్ని అధికారం పేరు చెప్పి దోపిడీ చేస్తున్నారు, దగా చేస్తున్నారు. రాష్ట్ర సంపదను, వనరులను, భూములను అన్ని రకాలుగా దోపిడీ చేస్తున్నారు. కాబట్టే ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయం కావాలి, ప్రజా రాజకీయం కావాలి, బహుజనులకు అధికారం కావాలి అనే లక్ష్యంతో 2023 జూలై 23వ తేదీన భారత చైతన్య యువజన పార్టీని స్థాపించిన విషయం మీ అందరికీ తెలుసు. పార్టీని స్థాపించినప్పటి నుండి నేటి వరకు ప్రభుత్వం ఏదైనా,
గతంలో ఉన్న ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్న ప్రభుత్వం కావచ్చు, ప్రభుత్వాలు తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలపైన రాజీ లేని పోరాటం చేస్తున్న పార్టీ ఏదైనా ఉంది అంటే అది భారత చైతన్య యువజన పార్టీ. రైతులకు అన్యాయం జరిగినా, యువతకు అన్యాయం జరిగినా, లేదా విద్యార్థులకు అన్యాయం జరిగినా, అదేవిధంగా బడుగు బలహీన వర్గాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల విషయంలో జరుగుతున్న అన్యాయాలపైన, అణచివేతపైన పూర్తి స్థాయిలో భారత చైతన్య యువజన పార్టీ పోరాటం చేస్తుందనే విషయము మీ అందరికీ తెలుసు. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు పార్టీ ఏదైతే పోరాటం చేసిందో అదే పోరాటాన్ని ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న అరాచకాలపైన కావచ్చు, ప్రజా వ్యతిరేక విధానాలపైన కావచ్చు పూర్తి స్థాయిలో పోరాటం చేస్తోంది. బీసీవై పార్టీ యొక్క ప్రధాన లక్ష్యము కేవలము ప్రభుత్వం చేస్తున్న, ప్రభుత్వాలు ఏదైతే పాలకులు చేస్తున్న అరాచకాలు, దోపిడీ ఉందో వాటి మీద పోరాటం చేయడంతో పాటు ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగి రాష్ట్రంలో ఒక అధికారం దిశగా వెళ్ళాలనే సంకల్పంతో ఈరోజు బీసీవై పార్టీ ముందుకెళ్తోంది. పార్టీకి సంబంధించిన నిర్మాణం కూడా 2 రోజుల క్రితం మొదలుపెట్టడం జరిగింది. అన్ని వర్గాలని కలుపుకొని రాబోయే రోజుల్లో ఈ దోపిడీ వర్గాలు ఏవైతే ఉన్నాయో వాటి మినహా మిగిలిన అందరినీ ఏకం చేసి ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయం దిశగా ముందుకెళ్లే దిశలో ఈరోజు ప్రయాణం కొనసాగుతోంది. దానికి సంబంధించి రాష్ట్రంలో ఉన్న ప్రధానంగా మీడియా మిత్రులు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా నా ప్రయాణానికి కావచ్చు, పార్టీ యొక్క సిద్ధాంతాలకు మద్దతు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా ఆశిస్తూ మరొకసారి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నా నేపథ్యం గురించి ఇప్పటికే నేను చాలా ఇంటర్వ్యూల్లో చెప్పడం జరిగింది, చాలాసార్లు ప్రస్తావించడం జరిగింది. నేను ఒక సాధారణ రైతు కుటుంబం నుండి వచ్చిన వాడిని. 10th క్లాస్ వరకు పుంగనూరు ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా ఆ తర్వాత నెల్లూరు, విశాఖపట్నం, ఆ తర్వాత వ్యాపార రీత్యా వివిధ ప్రాంతాల్లో వ్యాపారాలు చేయడం జరిగింది. ఆ తర్వాత 2019లో మొట్టమొదటిసారిగా రాజకీయంగా ముందుకొచ్చి 19లో పోటీ చేయడం జరిగింది. ఆ తర్వాత కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తూ ముఖ్యంగా బీసీ వర్గాలను కలుపుకుంటూ ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులు వీటన్నిటినీ గమనించిన తర్వాత పార్టీని స్థాపించడం, ఆ తర్వాత జరిగిన ప్రయాణం అంతా కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. బీసీల పైన దాడులు అనేది ఈరోజు కొత్తగా జరుగుతున్న అంశం కాదు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీసీల పైన దాడులు జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీల పైన దాడులు జరుగుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో బీసీల పైన ఎలాంటి దాడులు జరిగాయో, హత్యలు జరిగాయో, అరాచకాలు జరిగాయో మీ అందరికీ తెలుసు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ నా పైన జరిగిన దాడి కావచ్చు, నా కుటుంబం పైన జరిగిన హత్యా ప్రయత్నం కావచ్చు, ఇవన్నీ కూడా చూసాం. ఆనాడు బీసీల పైన దాడులు చేస్తున్నాము, బీసీలను అణచివేస్తున్నాము అని చెప్పి గుర్తించని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తన పార్టీకి సంబంధించిన బీసీ నాయకులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయించి దాడులకి పరోక్షంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు మరి నిజంగా బీసీల పైన ప్రేమ ఉంటే, బీసీల పైన చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఏదైతే బీసీలకు రక్షణ చట్టం తీసుకొని వస్తానని చెప్పి హామీ ఇచ్చారో ఆ హామీ గురించి ఇప్పటి వరకు ఏ ఒక్క సందర్భంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా డిమాండ్ చేయలేదు. గత 20 నెలల కాలంలో బీసీల పైన అనేక రకాల దాడులు జరిగాయి, అనేక రకాలుగా హత్యా ప్రయత్నాలు జరిగాయి. మా సొంత నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారి పార్టీకి సంబంధించిన ఒక బీసీ కార్యకర్తని నిర్దాక్షిణ్యంగా హత్య చేశారు. ఇలా ప్రతి చోట జరుగుతున్నాయి. ప్రతిరోజు ఏదో ఒక రకంగా బీసీల పైన దాడులు జరుగుతున్నాయి. కానీ ప్రతిపక్ష నేత అని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీ నాయకులపైన, కార్యకర్తలపైన దాడులు జరుగుతుంటే కూడా, ఇంట్లపైన దాడులు జరుగుతుంటే కూడా ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన బీసీ రక్షణ చట్టాన్ని అమలు చెయ్యాలి అని చెప్పి ఎందుకు డిమాండ్ చేయడం లేదు? అంటే ఈ 2 పార్టీలకు కూడా
బీసీలను ఒక పావుగా ఉపయోగించుకోవాలనే ఆలోచన తప్ప బీసీలను ఉద్ధరించాలని కానీ లేదంటే బీసీలకు మంచి చేయాలనే ఆలోచన లేదు. ఈ విషయాన్ని ఈ రెండు పార్టీల్లో ఉన్న బీసీ నాయకులు కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఒక రకమైన విష సంస్కృతి అని చెప్పాలి. గతంలో రౌడీయిజము గూండాయిజం అంటే ఎక్కడో బీహార్ గురించో యూపీ గురించో చెప్పుకునే పరిస్థితి ఉండేది. కానీ గత 10 సంవత్సరాల నుండి తీసుకుంటే రౌడీయిజానికి గూండాయిజానికి దౌర్జన్యాలకు హత్యలకు హత్యా రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లాగా తయారైంది. ఈరోజు గత వారం నుండి జరుగుతున్న సంఘటనలు చూస్తున్నాము. ప్రభుత్వం మీదో లేదంటే ముఖ్యమంత్రి గారి మీదో అనుచితమైన వ్యాఖ్యలు చేశారని చెప్పి నేరుగా దాడి చేసే ప్రయత్నము, ఇండ్లను తగలబెట్టే ప్రయత్నం జరుగుతోందంటే నిజంగా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య ఎలా ఉందనేది మనము గుర్తించాల్సిన అవసరం ఉంది. నిజంగా ఏదైనా నాయకుడు కావచ్చు లేదా ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి కావచ్చు అనుచిత వ్యాఖ్యలు చేస్తేనో లేదంటే మరో రకంగా చట్టానికి అతీతంగా ప్రవర్తించినప్పుడు చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. కానీ ఇలాంటి భౌతిక దాడులు కానీ ఇండ్ల మీద దాడులు చేయడం కానీ చాలా పెద్ద తప్పు అనే విషయము ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదైతే దాడులు ఏదైతే హత్యా ప్రయత్నాలు జరిగాయో అదే ప్రయత్నము ఈరోజు అలాంటి సంఘటనలే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూడా కొనసాగుతున్నాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులకు ప్రజలు శిక్ష విధించారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇంకొక అడుగు ముందుకు వేసి అలాంటి ప్రయత్నాలే కొనసాగిస్తోంది. ఏది ఏమైనా ఇలాంటి కార్యక్రమాల వల్ల ఖచ్చితంగా ఈ రాష్ట్రానికైతే మేలు జరిగే కార్యక్రమం కాదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో పరిశ్రమలు రావాలన్నా పెట్టుబడులు రావాలన్నా రాష్ట్రంలో ఇలాంటి వాతావరణం ఉంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా వెనక్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రజలు కూడా ఒక రకమైన భయాందోళనకు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఖచ్చితంగా వారు చేసిన వ్యాఖ్యలు ఏ ఒక్కరూ ప్రజాస్వామ్యంలో సమర్థించరు. 100% తప్పు ఆ విషయము. కానీ తప్పు చేసినప్పుడు చట్టపరంగా చర్యలు తీసుకోవాలి, న్యాయపరంగా చర్యలు తీసుకోవాలి తప్ప భౌతిక దాడులు కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. కట్టుబడి ఉన్నాను. ఎందుకంటే ఈ కల్తీ నెయ్యి అనే అంశము ఈరోజు కొత్తగా వచ్చింది కాదు. ఇది ఒకరినొకరు విమర్శించుకోవడం వల్ల లేదా ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం వల్ల ఈ సమస్యకు పరిష్కారం కాదు. టీటీడీ ఆధ్వర్యంలో సొంతంగా డైరీ ఏర్పాటు చేసి ఆ డైరీ ద్వారా వచ్చే నెయ్యిని స్వామివారి ప్రసాదాలకు కావచ్చు లడ్డు ప్రసాదానికి కావచ్చు వినియోగించినప్పుడు అసలు ఈ సమస్యకి పూర్తి స్థాయిలో శాశ్వతమైన పరిష్కారం వస్తుంది అనే ఉద్దేశంతో గత సంవత్సరం రోజుల క్రితము పాదయాత్ర చేసి ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వం దృష్టికి అదేవిధంగా టీటీడీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ కూడా దురదృష్టవశాత్తు ఇప్పటి వరకు దానికి సంబంధించి ఏ ఒక్కరూ స్పందించలేదు. కనీసము దీన్ని స్వాగతిస్తున్నారా లేదా వ్యతిరేకిస్తున్నారా అనే అంశం పైన కూడా స్పందించలేదంటే వీళ్లకు నిజంగా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రత పైన ఎంత చిత్తశుద్ధి ఉందో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనం. ఖచ్చితంగా ఈ పోరాటం కొనసాగుతోంది. గత నెల రోజుల క్రితము విజయవాడలో బీసీ మహాసదస్సు పేరుతో రాష్ట్రంలో ఉన్న బీసీ నాయకులందరినీ కూడా ఒక సదస్సు ఏర్పాటు చేసి ఈ డిమాండ్లకు బీసీలకు సంబంధించిన డిమాండ్లపైన చర్చించడం జరిగింది. అందులో ప్రధానంగా 1 బీసీలకు రక్షణ చట్టం తీసుకురావాలి అనే అంశము, 2 రాజధాని ప్రాంతంలో బీసీలకు బీసీ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు అదేవిధంగా బీసీలకు సంబంధించిన కంపెనీలకు కావచ్చు 1000 ఎకరాలు కేటాయించాలి అనే అంశానికి సంబంధించి, దాంతోపాటు బీసీలకు సంబంధించి సమగ్ర కులగణన చేపట్టి గతంలో 1984లో ఏదైతే తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చిందో బీసీలకు 44% రిజర్వేషన్లు ఇవ్వాలనే అంశము, దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉంది అని చెప్పి స్పష్టంగా తెలియజేయడం జరిగింది. దానికి సంబంధించే ఈ నెల 22వ తేదీన రాజధాని ప్రాంతంలో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాము. ఖచ్చితంగా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలోపు బీసీలకు
కులగణన పూర్తి చేసి బీసీలకు 44% రిజర్వేషన్లు ఖరారు చేసేంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుంది. తెలంగాణలో గతంలో 42% రిజర్వేషన్లు కావాలని బీసీ సంఘాలు, రాజకీయ పార్టీలు అన్నీ కలిసి పోరాటం చేసినప్పటికీ కూడా అక్కడ కూడా కుట్ర పన్ని న్యాయపరమైన చిక్కులు వచ్చే విధంగా కోర్టుల ద్వారా ఈ కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అధికారంలో ఉన్న పార్టీలు బీసీలకు 42% మద్దతు ఇచ్చారు. అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు మద్దతు ఇచ్చినప్పటికీ కూడా దీని వెనక ఒక రకమైన కుట్ర ద్వారా ఆ కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో అయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయినా బీసీలకు సంబంధించి సమగ్ర కులగణనతో పాటు 44% రిజర్వేషన్లు అమలు చెయ్యాలి అనే అంశం పైన బీసీవై పార్టీ ఒక స్పష్టమైన ప్రణాళికతో కార్యాచరణ రూపొందించడానికి సిద్ధంగా ఉంది. కల్తీ నెయ్యికి సంబంధించి ఇప్పటి వరకు ఏం జరిగిందనే దానిపైన ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వాళ్ళకు అనుకూలంగా నివేదికలు తీసుకురావడము, రాజకీయ ఆరోపణలు చేయడం గత అనేక రోజుల నుండి మనం చూస్తున్నాము. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో శాశ్వత పరిష్కారం కావాలంటే గతంలో కూడా చెప్పడం జరిగింది, ఇప్పుడు కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈరోజు కాకపోయినా రేపైనా మరొక్కసారైనా శాశ్వత పరిష్కారం మాత్రం ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో సొంతంగా డైరీ ఏర్పాటు చేయగలిగినప్పుడే దానికి శాశ్వత పరిష్కారం వస్తుంది. బయట సంస్థల నుండి కొనుగోలు చేసేంత వరకు కూడా ఈ వివాదం కొనసాగుతూనే ఉంటుంది, ఈ అపచారం కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ అంశానికి సంబంధించి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో లీటర్ నెయ్యి 450 రూపాయలు 500కి కొన్నారు. మరి స్వచ్ఛమైన నెయ్యి కావాలంటే కనీసం 1000 రూపాయలు పెట్టాలి, 1500 పెట్టాలని చెప్పి మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, మరి ఈరోజు వారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది తప్ప ఎక్కడా స్వచ్ఛమైన నెయ్యి అని చెప్పడానికి దాఖలాలు లేవు. ఈరోజు కూడా 450 రూపాయలు 500 లోపు కిలో నెయ్యే కొంటున్నారు. మరి దీంట్లో కల్తీ జరగలేదని చెప్పి 100% చెప్పగలిగే పరిస్థితి లేదు. అదే టీటీడీ ఆధ్వర్యంలో సొంతంగా డైరీ ఏర్పాటు చేసి ఆ డైరీ ద్వారా నెయ్యిని సమకూర్చుకున్నట్టయితే ఖచ్చితంగా ఇది శాశ్వత పరిష్కారం అవుతుంది. కాబట్టి ఆ అంశానికి బీసీవై పార్టీ కట్టుబడి ఉంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ అంశం పైన కూడా ఏదైతే పోరాటం చేయడానికి బీసీవై పార్టీ సిద్ధంగా ఉంది. దర్యాప్తు సంస్థలు అధికారంలో ఉన్న వాళ్ళకు అనుకూలంగా రిపోర్ట్లు వచ్చే విధంగా వాళ్ళ మీద ఒత్తిడి ఉంటుంది, అందులో ఏమాత్రం అనుమానం లేదు. కానీ అపచారం జరిగిండే దానిపైన నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దీని మీద ఎటువంటి రాజకీయ ఒత్తిడులు లేకుండా, అదేవిధంగా గతంలో జరిగిన తప్పు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధితో తిరుమల విషయంలో ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వ్యవస్థలాగా నడిపించే పద్ధతిని తీసుకురావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా డైరీ అంశానికి సంబంధించి బయట డైరీల నుండి నెయ్యి కొనుక్కునే అంశం కాకుండా సొంతంగా డైరీ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. 100% ఈరోజు నెయ్యి సరఫరా అనే అంశము అధికారుల పరిధిలోనిదో లేదంటే అక్కడ పనిచేసే ఉద్యోగస్తుల పరిధిలోనిదైతే ఉండదు. ఖచ్చితంగా ప్రభుత్వ పాత్ర, అదేవిధంగా ప్రభుత్వం నియమించిన ఏదైతే పాలక మండలి ఉందో వాళ్ళ పాత్ర లేకుండా అధికారులు సొంతంగా నిర్ణయం తీసుకునే పరిస్థితి అయితే ఉండదు. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే గత 5 సంవత్సరాల నుండి లేదంటే 10 సంవత్సరాల నుండి ఉన్న పాలక మండలి కావచ్చు, అప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కావచ్చు, దీనిపైన ఈ కల్తీ నెయ్యి సరఫరా చేసిన డైరీలకు సిఫారసు ఎవరి ద్వారా వెళ్ళిందనే అంశము దీని మీద విచారణ చేసినట్టయితే నిజమైన దోషులు బయటకు వస్తారు. అంతే తప్ప అధికారులను లేదంటే అక్కడ పనిచేసే చిన్న ఉద్యోగస్తులను బాధ్యులను చేసి నిజమైన దోషుల్ని తప్పించే ప్రయత్నం తప్ప ఇది మరొకటి కాదు. గతంలో కూడా చెప్పడం జరిగింది, 1,00,000 గోవులతోటి డైరీ ఏర్పాటు చేసుకోగలిగే వ్యవస్థ టీటీడీకి ఉంది. దానికి సంబంధించి నా వంతు బాధ్యతగా 1000 గోవులు ఉచితంగా ఇవ్వడంతో పాటు 1,00,000 గోవులు సమకూర్చే బాధ్యత కూడా నేనే తీసుకుంటాను. అదేవిధంగా డైరీ ఒకచోట కాకుండా వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే అవకాశం కానీ లేదా అంశాన్ని కానీ టీటీడీ కానీ ప్రభుత్వం కానీ పరిశీలించినట్టయితే దానికి కావాల్సిన భూమిని కూడా
సమకూర్చే దాతల ద్వారా సమకూర్చే బాధ్యత కూడా నేనే తీసుకుంటున్నాను. అందులో భాగంగానే పుంగనూరు ప్రాంతంలో నిజంగా డైరీ ఏర్పాటు చేయగలిగితే నాకున్న నా స్వంత 22 ఎకరాల మామిడి తోటని టీటీడీకి ఉచితంగా ఇవ్వడానికి కూడా సిద్ధమని చెప్పి గతంలో ప్రకటించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో ఎంతోమంది దాతలు స్వామివారి కార్యక్రమం కోసము భూములు ఇవ్వడానికైనా గోవులు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నారు. దీనిపైన టీటీడీ నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా ఇది సాధ్యమవుతుందనే అంశాన్ని తెలియజేస్తున్నాను. పూర్తిగా స్నేహ సంబంధం అనే కంటే కూడా ఆయన ఒక యోగా గురువు, ఆయన భక్తుడిగా, ఆయన అనుచరుడిగా ఆయన అంటే ఇష్టం కాబట్టి ఆయన కలవడం జరిగింది. ఆయన నా మీద ఉన్న ప్రేమతో ఇంటికి రావడం జరిగింది తప్ప ఇందులో వ్యాపార లావాదేవీలు కానీ రాజకీయపరమైన అంశాలు కానీ ఎటువంటివి లేవన్నా. ఇప్పటికే కొంతమంది దీనికి సంబంధించి పెద్దలు టీటీడీ యాజమాన్యానికి పాలక మండలికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గతంలో కూడా చాలాసార్లు వినతి పత్రం ఇచ్చినప్పటికీ కూడా ఎప్పుడు స్పందించలేదు. అదేవిధంగా ఇప్పుడు కూడా స్పందించలేదు. ఖచ్చితంగా తొందరలోనే ఆ కార్యక్రమాన్ని చేసి తీరుతామో అందులో ఏమాత్రం అనుమానం లేదన్న. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.